ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మీకు శుభము సమాధానము కలుగును గాక. ఆమెన్. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఒక నూతన దినాన్ని మరి ఆయన దయాకిరీటంగా మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రము నాయన. రాత్రంతా కూడా మంచి నిద్రను దయచేస్తారు ప్రభువా. ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. నిన్నే మహిమా పరతును స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. ప్రభువా నిన్నే మహిమా పరచద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృపను మరి దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసు నామము ద్వారా సఫలమా ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు కృపనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా కూడికలు బట్టి మరి ప్రతి ప్రార్థన ద్వారా మరి దేవునికి మహిమకరంగా ప్రతి ప్రార్థన మరి మీటింగ్స్ జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి మరి దేవుడు సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా, మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, కాపుదల దయచేయనట్లుగా వారి కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, మరి ముఖ్యంగా మరి క్రైస్తవులు చేసినటువంటి మరి సేవా కార్యక్రమాలంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు మరి సమయోచితమైన జ్ఞానమును తెలివిని దయచినట్లుగా మన దేశంలో శాంతి సమాధానపు ఆత్మ మరి నెలకొల్పబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యం చేత మరి బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యంలో దేవుడు దయచేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను, వివాహం కాని బిడ్డలు కూడా మరి ఈ రోజే మంచి సంబంధాలు కుదిరినట్లుగా, అలాగే సంతానం లేక గర్భఫలం లేక మరి నింద అనిపిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు ప్రతి నిందలు కొట్టివేయనట్లుగా, మరి గర్భాలు తెరవబడినట్లుగా, అలాగే మరి అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, మరి సొంత గృహాలు లేక మరి ఆయా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని బట్టి దేవుడు వారి హృదయవాంఛ తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ఏసే కృప పరిచయలు బట్టి, మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారం బట్టి, అలాగే దీనదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ఏసే కృప పరిచయలు షైన్ ఫర్ జీసస్ షైన్ అని మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాలు వింటూ బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లందరిని బట్టి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క డైలీ బ్రెడ్ కంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన 10:30 నుండి లైవ్ కూడా వస్తుందండి. అయితే లైవ్ మరి ఆరోగ్యంగా ఉన్నవారి కాదండి, అనారోగ్యంతో మరి రాలేని పరిస్థితుల్లో దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు మాత్రమే లైవ్ అండి. మరి ఆరోగ్యం మంచి ఉన్నవారు, సహకరిస్తున్నటువంటి వారు తప్పకుండా మందిరానికి రావాలని ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తున్నాం. అలాగే శనివారం సాయంకాలము ఆదివారం కొరకు సిద్ధపాటు కూడుకుంటుందండి 7:30 ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటలకండి లైవ్ వస్తుంది కంపల్సరీ. మరి మందిరానికి వెళ్ళని బిడ్డలు మాత్రం లైవ్ చూడండి. మందిరాలకు కంపల్సరీ వెళ్ళాలి. మరి సమాజంగా కూడుకొనుట మానుకోకూడదని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తప్పకుండా మందిరానికి వెళ్ళాలండి. అలాగే మరి ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి మీ యొక్క ప్రార్థన మనవులు ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. కామెంట్ మీరు లైవ్లో పాల్గొని కామెంట్ చేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. లేదా నేరుగా మీరు ఫోన్ చేసి కూడా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే ఈ రోజే గనక కొత్తగా మరి మా ఛానల్ చూసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి స్క్రీన్ మీద కనబడిన ఆ యొక్క మరి ఏసే కృప పరిచయం దానికి సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వారు కూడా తెలియచేయండి. ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు వస్తున్నటువంటి అరుణోదయ ప్రార్థనలో మరి మాకు సమయం ఉన్నప్పుడు ఈవినింగ్ కూడా మరి శుద్ధి నైవేద్య ప్రార్థన ఉంటుందండి. దాంట్లో కూడా మీరు పాల్గొనగలరు. మరి మీకు సమస్యలు ఏది ఉన్నా సరే మాకు తెలియచేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మంచిదండి. దేవుని వాక్యం చూద్దామండి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 15:28 వచనం. అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఇక్కడ ఓ తల్లి కోరుకుంటుంది. ఏమని కోరుకుంటున్నా అంటే తనకు కూతురుంది. మరి ఆమె కానాను స్త్రీ అన్నమాట. అయితే ఆమెకు ఒక కోరిక. ఏంటా కోరిక ఏం కోరుకుందామె అంటే ఆమెకి కుమార్తె ఉంది. ఆమె దయ్యం బట్టి మరి బహు బాధపడతా ఉందన్నమాట. ఆ బాధ నిమిత్తము మరి ఆ తల్లి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉండవచ్చు. ఎందుకంటే వారు అన్యులు కదండి, కానాను స్త్రీ కాబట్టి మరి దేవుని గురించి పెద్దగా తెలియని స్త్రీయే. అయితే ఎక్కడెక్కడ తిరిగి ఉండొచ్చు, కానీ తనకు ఫలితం లేదు. మరి ఎవరో చెప్పుంటారు, మరి క్రైస్తవులు అనబడిన వారు, మరి దేవుని దగ్గర స్వస్థ పొందుకున్న వారు ఎవరు చెప్పుంటారో ఏమో తెలియదు. కానీ అమ్మా, నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళు. యేసుప్రభు ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేకులు స్వస్థత నొందారు, గుడ్డివారు మరి చూడగలిగారు, కుంటివారు నడిచారు, చనిపోయిన శవాలు సైతము మరి యేసుప్రభు వారు లేపాడు. నువ్వు వెళ్ళమ్మా, నీ బిడ్డకు స్వస్థతనిస్తాడు అని అన్నప్పుడు ఆ తల్లి పరుగున మరి యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి. దావీదు కుమారుడా, నన్ను కనికరించని కేకలు వేస్తా ఉంది. ఆ కేకలు మరి ప్రభుకు వినబడ్డాయి. కానీ ప్రభు మరి ఆమెకి ఒక పరీక్ష పెట్టాడండి. ఏంటో పరీక్ష అంటే మరి నేను నశించిపోతున్నటువంటి ఇజ్రాయెల్ జాతులు నశించిపోతున్నట్టు గొర్రెల వరకే నేను వచ్చాను అని అన్నప్పుడు ఆమె వెళ్ళిపోలేదండి. అలా అన్నా కూడా ఆమె మౌనంగా ఉంటూ మరి ఆ ఓపికతో సహనముతో దేవుని యొక్క మరి కార్యం నా బిడ్డ జీవితంలో జరగాలని చెప్పి ఓపికతో ఉందండి. మరలా యేసుప్రభు ఒక మాట అంటాడు, మరి పిల్లల యొక్క రొట్టెలు కుక్క పిల్లలు వేయడము అది యుక్తము కాదంటే, అవును ప్రభు, కుక్క పిల్లలు కూడా మరి బల్ల కింద పడ్డ రొట్టెలు తింటాయి కదా అని అన్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే మరి ప్రభు విన్నాడో ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమును ప్రభు చూచాడండి. చూడండి, ఆమె కానాను స్త్రీ కావచ్చు, ఆమె మరి యూదా సంతతికి చెందిన ఇజ్రాయేల్ సంతతికి చెందినటువంటి స్త్రీ కాదు. కానీ మరి విశ్వాసముతో అడగడాన్ని బట్టి, కేకలు వేయడాన్ని బట్టి, మరి ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు మరి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మ,
నీవు కోరినట్టే నీకు అవును గాక. నువ్వు ఏది కోరుకుంటున్నావు? నీ కూతురికి స్వస్థత కోరుకుంటున్నావా? ఇదిగో నీ కూతురు స్వస్థత నొందుతుంది అని అన్నప్పుడు మరి ఆ తల్లి వెళ్ళగానే అక్కడ మరి ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నట్టుగా మన కింద వచనము మనం చూస్తూ ఉన్నామండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, మరి ఎన్నెన్నో కోరికలు, ఎన్నో మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం కదండి. మరి ఈ రోజు మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏంది అవసరము? మరి ఇక్కడ దేవుడు అడుగుతున్నాడండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఈరోజు దేవుడు ఇచ్చును గాక. అది ఏంటి? మరి పిల్లల భవిష్యత్తు కొరక, లేదా మంచి గృహం కొరకు అడుగుతున్నారా? మరి మీ కోరిక ఏంటండి? లేదా మాకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారా? లేదా అప్పుల సమస్యల నుండి విడిపింపబడాలని, లేదా కోర్టు సమస్యల నుండి విడిపింపబడాలని, నానా రకాలుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ రోజు దేవుడు నిశ్చయంగా మీరు కోరినట్టే మీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు కానాను స్త్రీ కోరినట్టే మరి ఆమెకు మరి ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రములు. మరి ఉదయకాల సమయంలో ప్రియులు మీ సన్నిధిలో మరి ఏదైతే కోరుతున్నారు నాయన, ఏదైతే ఈ సన్నిధిలో అడుగుతున్నారు నాయన, ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రభువా, నిశ్చయముగా తప్పక నువ్వు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. బిడ్డల హృదయవాంఛ నువ్వు తీర్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కావలసిన కృప కాపుదల మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అంటే త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా వాక్యము నమ్మీకును పరిశుద్ధులందరికీ తోడైడును గాక. ఆమేన్.